ఫైనల్లీ నా ఛానల్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిందండి. జస్ట్ 6 మంత్స్లో నా ఛానల్ ఎలా మానిటైజేషన్ అయిపోయిందో తెలుసా? ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ఏంజల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే నా ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇదంతా మీ సపోర్ట్ వల్లే, మీరు రెగ్యులర్గా సపోర్ట్ చేస్తూ ఉండడం వల్ల ఇంత తొందరగా నా ఛానల్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా. యాక్చువల్లీ నేను ఫెబ్లో వీడియోస్ అయితే, అంటే వీడియోస్ కాదు, నార్మల్గా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఫెబ్ 20కి అలా స్టార్ట్ చేశాను. ఛానల్ క్రియేట్ చేశాను అంతే. తర్వాత అసలు మనం చేయగలుగుతామా, ఎందుకు యూట్యూబ్, నార్మల్గా ఆ డౌట్స్ వల్ల కొంచెం పక్కన పెట్టేసా. క్రియేట్ చేసా, ఓన్లీ వీడియోస్ ఏం పెట్టలేదు. మళ్ళీ తర్వాత మే జూన్లో మళ్ళీ వీడియోస్ అనేది స్టార్ట్ చేసా. ఎందుకు చేద్దాము అంటే నాకు కొంచెం కెమెరా ఫియర్ ఉండేది. అసలు మాట్లాడగలుగుతామా, చేయగలుగుతామా, ఇదంతా కొంచెం టెన్షన్ ఉండేది. సో అందుకనేసి వద్దులే ఇంకా అనేసి భయమేసి ఇంకా చేయడం మానేశాను. తర్వాత జూన్ నుండి రెగ్యులర్గా అయితే వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వలేదు, రెగ్యులర్గా పెడుతూనే ఉన్నాను. జూన్ నుండి అయితే వీడియోస్, జూన్ నుండి ఖచ్చితంగా ఒక 6 మంత్స్లో అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. యూట్యూబ్లో మనం ముందుగా అన్నీ తెలుసుకొని అడుగు పెట్టాలండి. ఎందుకంటే చాలా ఉంటాయి యూట్యూబ్లో వీడియోస్. ఒక వీడియో చేయడానికి చాలా అంటే చాలా కష్టపడాలి. దానికి సంబంధించి ఎడిటింగ్ కానీ, వాయిస్ కానీ, థంబ్నెయిల్స్ కానీ, టైటిల్స్, ట్యాగ్స్, ఇలా ప్రతి ఒక్కటి కూడా చేయాల్సి ఉంటుంది వీడియోకి. మనం చూసేది జస్ట్ ఒక 2 మినిట్స్, 3 మినిట్స్, 4 మినిట్స్ వీడియో, కానీ దాని వెనుక చాలా కష్టం ఉంటుంది. సో ఇవన్నీ అసలు మనం చేయగలుగుతామా అనేసి ఫస్ట్ కొంచెం డౌన్ అయిపోయాం. కాకపోతే తర్వాత చూద్దాం, కొన్ని వీడియోస్ అయితే పెడదాము. ఇన్ కేస్ వ్యూస్ రాకపోయినా, కొంచెం ముందుకు వెళ్ళకపోయినా ఇంకా ఆపేద్దాంలే అన్నట్టుగా కంటిన్యూ చేశాను వీడియోస్ అయితే. కొద్ది కొద్దిగా మంచిగానే సపోర్ట్ చేశారు అందరూ. అప్పటి నుంచి ఒక నమ్మకం వచ్చింది, సర్లే మనం చేయగలుగుతాం, ఎందుకు తగ్గాలి అన్నట్టుగా ఇంకా కంటిన్యూ చేసా. తర్వాత నాకు లైవ్ ఆప్షన్ కూడా వచ్చింది. లైవ్ ఆప్షన్ వచ్చాక ఫస్ట్ కొంచెం మాట్లాడడం అనేది అలవాటు అయిపోయింది లైవ్లో. అప్పటి నుండి ఇంకా మంచిగా కాన్ఫిడెన్స్ వచ్చింది లైవ్ వీడియోస్ చేసిన తర్వాత. సో మనం ఏదైనా ధైర్యంగా ఫేస్ చేయగలము అన్నట్టుగా కొంచెం కాన్ఫిడెంట్ అనిపించింది లైవ్ ద్వారా. లైవ్లో కూడా చాలామంది మంచిగా సపోర్ట్ చేశారు. నేను సక్సెస్ అవ్వాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ అయితే ఇంత తొందరగా మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి, ఓన్గా మనకు ఏది రాదండి, ఖచ్చితంగా కష్టపడాలి దేనికైనా కానీ. ఇప్పుడు వీడియోస్ అనేది చిన్న విషయం కూడా కాదండి, దానికి సంబంధించి చాలా నేర్చుకోవాలి. వీడియోస్కి ఎడిటింగ్ కానీ, థంబ్నెయిల్స్, వాయిస్, ఎలా మాట్లాడాలి, ఎలా వీడియోస్ చేయాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి, ఇవన్నీ నేనైతే చాలా వీడియోస్ చూసి అయితే నేర్చుకున్నాను. నా ఓన్గా ఏది రాదు కదా. సో ఏదైనా ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలో అయినా కొంచెం కష్టపడితేనే రిజల్ట్ అనేది ఉంటుంది. నేనైతే యూట్యూబ్ విషయంలో కొంచెం ఎక్కువగానే ఫోకస్ చేసి కొంచెం కష్టపడ్డాను. వీడియోస్ విషయంలో కానీ, లైవ్స్ విషయంలో కానీ కొంచెం ధైర్యంగా ఉండాలి. ఏదైనా ఎవరు ఏమన్నా మనం తట్టుకొని ముందుకెళ్ళేలా ఉంటేనే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే చాలా రకాలుగా ఉంటారు మనుషులు. సో వాళ్ళందరినీ దాటుకొని మనం ముందుకెళ్ళాలి. అందుకోసమని కొంచెం ధైర్యంగా ఉండగలుగుతాము. మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంది అనుకుంటేనే యూట్యూబ్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. సో నాకు స్టార్టింగ్లో కొంచెం భయం వేసింది, కానీ తర్వాత ఇంకా వద్దు, ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు, మన పని మనం చేస్తూ వెళ్ళిపోతే రిజల్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనుకున్నాను. సో ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా మాత్రం మీ సపోర్ట్ వల్లే. నేను కొన్నిసార్లు టెన్షన్ పడి ఆగిపోయినా మీలో కొంతమంది నాకు సపోర్ట్ చేశారు, మంచి మాటలు చెప్పారు. సో ఇదంతా మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.
అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే నా విషయంలో కొంతమంది ఫ్రెండ్స్ అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు నేను వీడియోస్ స్టార్ట్ చేసినప్పటి నుండి. కొంతమంది మాత్రం నాతో మాట్లాడడమే మానేశారు. నేనేదో యూట్యూబ్లో బాగా సంపాదించి బాగా ఎదిగిపోతున్నట్టు ఫీల్ అయిపోయి కొంతమంది అయితే మాట్లాడడమే మానేశారు. సో అలా ఎందుకు అసలు ఫ్రెండ్స్లో అయినా ఫ్యామిలీస్లో అయినా ఒకరు మంచిగా ఒక టాలెంట్ చూపించుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉండాలనుకుంటున్నారు అంటే కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. కానీ కొంతమంది అయితే మాట్లాడడం కూడా మానేశారు. ఎందుకు మానేశారో నాకైతే తెలీదు. సో అలా ఉన్నారు. అండ్ లైఫ్లో చెడ్డవాళ్ళు ఉండడం కామన్, మంచి వాళ్ళు ఉండడం కూడా కామన్ అని అర్థమైపోయింది. అది ఫ్రెండ్స్లో మాత్రం అలా ఉండకూడదు. నార్మల్గా బయట వాళ్ళు ఉంటే వేరు, కానీ ఫ్రెండ్స్లో కూడా అలా ఉంటే ఫ్రెండ్షిప్కి ఉన్న వాల్యూ కూడా ఉండదు. సో కొంతమంది మాత్రం నాకంటే ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వీడియోస్ విషయంలో ఇన్ కేస్ నేను చేయకపోయినా ఏదైనా చిన్న ప్రాబ్లం ఉండి నేను టెన్షన్లో ఉన్నా కానీ నాకు మంచిగా సపోర్ట్ చేసి నన్ను ఫైనల్గా ఈ స్టేజ్ వరకు అయితే తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకైతే, ఎప్పటికీ వాళ్ళను మర్చిపోలేను నేను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నాకైతే ఫ్యామిలీలో బాగానే సపోర్ట్ చేశారు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బయట జనాలు ఎలా ఉన్నారో తెలుసు కదా. ఒక అమ్మాయి ఏదైనా చేస్తుంది అని అంటే దాన్ని 100 రకాలుగా మార్చేసి బ్యాడ్గా చూపించే వాళ్ళే ఎక్కువగా ఉంటారు జనాలు. సో అవన్నీ పట్టించుకోకుండా మన ఫ్యామిలీ ఒకటి మనకు సపోర్ట్గా ఉంటే చాలండి. వేరే ఎవరి సపోర్ట్ కూడా అవసరం లేదు. అంటే నెగిటివ్గా ఆలోచించే వాళ్ళది. సో నా విషయంలో అయితే నా ఫ్యామిలీ చాలా బాగా సపోర్ట్ చేశారు. మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేశాడు నా వీడియోస్కి. సో ఆ మాత్రం మన మీద నమ్మకం ఉంటే చాలండి, ఇంకా ఏదైనా చేయగలమని మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటే. అండ్ ఇంకా మెయిన్గా చెప్పేది ఏంటంటే మీరండి. సో నేను ఎవరో తెలియకుండా జస్ట్ నా వీడియోస్ ద్వారా చూసి నచ్చి ఇంత బాగా సపోర్ట్ చేశారంటే మీరు నిజంగా చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు అందరికీ ఎప్పుడు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను. సో ఇంతకుముందు ఎలా సపోర్ట్ చేశారో అంతకు డబుల్గా ఇప్పుడు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే నన్ను నేను ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాలి. సో ఇంకా డబుల్ సపోర్ట్ చేయండి నాకు. అంతే, మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు. సో మీ సపోర్ట్ ఒకటి నాకు చేయండి చాలు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నా ఛానల్ అయితే మినీ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. కాకపోతే నేను అప్లై చేయలేదు. ఎందుకు అనేది అయితే వీడియో చాలా లెంత్ అవుతుంది, నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పటి వరకు అయితే చెప్పేది ఏంటి అంటే మీలో ఎవరైనా వీడియోస్ చేయాలి, యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే కాన్ఫిడెంట్తో ఫస్ట్ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయండి. కన్సిస్టెన్సీగా వీడియోలు పెట్టండి, అసలు స్కిప్ చేయకండి. వ్యూస్ వచ్చినా రాకపోయినా ఏదేమైనా మీరు వీడియోస్ అయితే పెట్టడం మానేయకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, నేనైతే కొన్నిసార్లు నా హెల్త్ అసలు సపోర్ట్ చేయకుండా ఖచ్చితంగా వీడియోస్ పెట్టడం కానీ, లైవ్స్ పెట్టడం కానీ, అట్లీస్ట్ షార్ట్స్ అయినా పెట్టేదాన్ని ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా. సో ఒక మంచి పట్టుదలతో అయితే చేశాను. ఫైనల్లీ సక్సెస్ అయితే అయ్యాను. మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచిగా ఫిక్స్ అయిపోయి కాన్ఫిడెంట్తో వీడియోస్ అయితే చేయండి. డెఫినెట్లీ రిజల్ట్ అయితే ఉంటుంది. వ్యూస్ రావట్లేదని, సక్సెస్ అవ్వట్లేదనేసి మీరైతే నిరుత్సాహంతో ఉండకండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఒకరికి 1 year పట్టవచ్చు, 6 months పట్టవచ్చు, లక్ బాగుంటే 4 months, 2 monthsలో కూడా కొంతమందివి అయిపోతున్నాయి. 1 year దాటినా పర్వాలేదు, అప్పుడు కూడా మానిటైజేషన్ అవుతుంది. కాకపోతే మీరు చేస్తూ ఉండాలంటే వీడియోస్. ఓకేనా? ఓకే, ఇంకా మాట్లాడుతూనే ఉంటున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మినీ మానిటైజేషన్ ఎందుకు అప్లై చేయలేదనేసి. అది నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు అయితే మీ సపోర్ట్ నాకు ఇలాగే చేస్తూ ఉండండి, నన్ను ఇలాగే ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీకు అందరికీ. ఓకే, మరి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ నాకు ఇప్పుడు. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి వీడియోని ఖచ్చితంగా ఫుల్ వరకు చూడండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా? ఓకే మరి బాయ్. మరి థ్యాంక్ యూ సో మచ్.
బాయ్ బాయ్ అందరికీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఓకేనా? బాయ్.